అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకి జరుగుతున్న హడావుడి గ్రామాల్లో కనపడుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల్లోని పాలక వర్గాలకు ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రిజర్వేషన్ల పేరుతో కొన్నాళ్ళు నిర్వహించకపోవడం, అలాగే రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఆదేశాలు సరికావని కొన్నాళ్ళు, ఇదే విధంగా అనేక రకాలుగా ఒడిదుడుకుల మధ్య ఈరోజు గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం మనందరం సంతోషిద్దాం. అలాగే గ్రామ స్వరాజ్య సాధన సమితి తరఫున నిలబడుతున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ మా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రధానమైంది. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల్ని స్థానిక ప్రభుత్వాలుగా రాజ్యాంగం నిర్మించింది. వీటి ద్వారా స్థానిక ప్రభుత్వాల ద్వారా అన్ని అవకాశాలు అవసరాలని గ్రామాలకి అందించడం కోసం ఆయా ప్రభుత్వ పరిధిలో అనేక నిధులు విధులు ఇస్తూ వారిని స్వయం పోషకాలుగా స్వయం పరిపాలన కోసం నిర్మించిన వ్యవస్థే పంచాయతీ వ్యవస్థ. దాదాపుగా 5 దశాబ్దాలకు పైగా నిర్వహించబడుతున్న ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు బలోపేతం చేయడానికి తీసుకున్నప్పటికీ అవి ఆచరణలో సాధ్యం కాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం, అనేక సంఘాలుగా ఏర్పడి. ఇప్పుడు మనం కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని స్వయం ప్రభుత్వంగా నిర్వహించడానికి జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మంచి సమర్థత కలిగిన విద్యావంతులైన యువకుల్ని లేదా పెద్ద మనుషులుగా ఉన్నటువంటి నిజాయితీ పరుల్ని గ్రామంలో ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాభివృద్ధి ఆ సర్పంచ్ మరియు పాలకవర్గం మీదనే ఆధారపడి ఉంటుంది. సరైన వ్యక్తిని ఎంచుకోలేనప్పుడు అవి పరిపాలన సక్రమంగా జరగక ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుంది. ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో వైఫల్యం జరిగి గ్రామం అభివృద్ధి వైపు కాకుండా వెనుకబాటుతనానికి ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలందరూ తమ ఓటుని మంచి అభ్యర్థికి వేయండి. అనేక ప్రలోభాలు పెట్టినప్పటికీ వాటిని అధిగమించి మీ యొక్క అభివృద్ధి, మీ గ్రామాభివృద్ధి ఈ ఓటు ద్వారా నిర్ణయించే ప్రక్రియలో అందరూ విజయవంతమై మంచి అభ్యర్థిని ఎంచుకొని మంచి సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల సమూహంతో ఆ పాలకవర్గం ప్రమేయంతో గ్రామం అభివృద్ధి చెందే విధంగా, గ్రామాభివృద్ధిలో ప్రజలందరూ ముందుకు సాగే విధంగా, అందరూ సంక్షేమ ఫలాలతో అందుకునే విధంగా